ఫ్రీడమ్ లభిస్తుంది. నా ప్రేమను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి మానవ సేవ అనేది ప్రధానమైన ఉపకరణంగా పనిచేస్తుంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. బాబా అసంతృప్తి చెందరు, కానీ తన అసంతృప్తిని తన భావాలతో ప్రయత్నిస్తారు. ఇక్కడ నేను వివరించినట్లు మీరు తప్పనిసరిగా చేయవలసిన మొదటి విషయం నన్ను ప్రేమించడం. ఇది వాలంటీర్లకు నొక్కి చెప్పారు బాబా. ఎవరు వాలంటీర్లు? మామూలుగా లైన్ని అందరూ లైన్ లో ఉండాలని సర్దిన వాళ్ళు వాలంటీర్లే. ఏదైనా మంచినీరు కావాలంటే అందజేసిన వాళ్ళు వాలంటీర్లే. మరి ఈ వాలంటీర్లు ఎవరు అంటే వీళ్ళు వాలంటరీ అన్నటువంటి మాటలు ఇష్టపూర్వకంగా బాబా యొక్క ప్రేమను పొందడానికి సిద్ధమైన వాళ్ళు. ఈ ప్రేమ మిమ్మల్ని పిచ్చివాళ్ళం చేయాలన్నాడు. మరి ఎవరు పిచ్చేయపడే, ఎక్కడ ఎవరు పిచ్చేయపడే. కానీ ఒకవేళ పిచ్చివాళ్ళు అయితేనా ఇందులో ఎటువంటి ప్రదర్శనకు తావుండకూడదు. ప్రదర్శన పూర్తిగా ఇప్పుడు ప్రదర్శనలతోనే జరుగుతూ ఉన్నది. ఇది 100% సత్యం. అందుచేత ఎటువంటి ప్రదర్శనకు తాము ఉండకుండా బాబాని ప్రేమించాలి. పిచ్చివాళ్ళు ఎలా కావాలి, అందులో కూడా ప్రదర్శన ఉండడానికి వీలు లేదు. అలా చేయడం మీకు సాధ్యం కాకపోతే ఎప్పటిలాగే ప్రాపంచిక వ్యవహారాన్ని కొనసాగించండి. ఇలాగ నన్ను ప్రేమించడం మీకు చేత కాకపోతే ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండండి. అది కూడా సాధ్యం కాలేదనుకోండి. మూడవ ప్రత్యామ్నాయం ఏంటంటే, అంటే ఇక్కడ ఎప్పటిలాగా ప్రాపంచిక వ్యవహారాలు కొనసాగించండి, కానీ అవన్నీ బాబా కోసం చేస్తున్నామని అవగాహనతో చేయండి అన్నారు. ప్రాపంచికమైన బాబా కోసం చేస్తున్నామని అవగాహనతో చేయమంటున్నారు ఆయన. ప్రాపంచికమైన బాబా కోసం చేస్తున్నామని అవగాహన మనకి ఎందుకు వస్తుంది? రాదు. ఒకవేళ ఇది కూడా సాధించకపోతే మూడవ ప్రత్యామ్నాయం ఉన్నది. అదేమిటంటే ప్రతిఫలం ఆశించకుండా, నాయకత్వాన్ని కోరకుండా మానవ సేవ చేయడం. ప్రతిఫలం ఆశించకుండా, నాయకత్వం కోరకుండా. ఒక సెంట్రల్ సెక్రటరీ కానీ ఆ సెక్రటరీ పదవి నుంచి కానీ దించేస్తే వాడు మరి మునుపుట్లా కోఆపరేట్ చేయలేదు. అలాగే ఎవరిని ఏ పోర్ట్ఫోలియోస్ తీసినా వాడు మరి సాయం చేయరు. అంటే కేవలం ప్రతిఫలాన్ని ఉంటేనే చేస్తారు. ఇది స్పష్టంగా బాబా మనకి తెలియజేస్తున్నారు. మానవ సేవ అంటే తన దృష్టిలో ఏమిటి అన్నది వివరిస్తూ బాబా తన సుఖాన్ని గురించి కూడా లక్ష్యపెట్టకుండా ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడమే మానవ సేవలోని మూలసారం. తన సుఖాన్ని కూడా విస్మరించి అది చేయగలిగే సత్తా మన వరకు లేదు. నన్ను ప్రేమించడం మొదలుపెట్టేటట్టు చేయడం అన్నిటికంటే గొప్ప సేవ. ఎలా చేస్తారు? ప్రజలు బాబాని ఎప్పుడు ప్రేమించి సేవ చేస్తారు? మనం అందుకు ఆదర్శంగా ఉన్నప్పుడే. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే శిక్ష లభిస్తుంది, ప్రేమించిన వాళ్ళకి శిక్ష లభిస్తుంది. ఇందులో శిక్ష లభిస్తుంది ఆధ్యాత్మిక జీవనంలో. అంటే శాశ్వతమైన శిక్ష లభిస్తుంది. ఎవర్ లాస్టింగ్ ఫ్రీడమ్. నా ప్రేమను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి మానవ సేవ అనేది ప్రధానమైన ఉపకరణంలో పనిచేస్తుంది. మానవ సేవ చేస్తా మనం ఏం చేయగలం? పెద్ద పెద్ద సెంటర్లలో బాగా కలెక్షన్స్ వస్తూ ఉంటే ఏదో ఒక అకేషన్లో దుప్పట్లు పంచడం అని, భోజనాలు పెట్టడం అని,
ఇలా చిన్న చిన్న ఏదో మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి చేస్తున్నారు. ఇది మానవ సేవ కాదు, తాత్కాలికంగా చేసే ఒక సేవ. మానవ సేవ అంటే మనం చెప్పుకోవాలంటే చూడండి, చరిత్రలో చాలా గొప్పవాళ్ళు చేసిన సేవలు. అందువల్ల మనం ఈ పేరాలు రెండు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాన్న ముందుకెళ్ళు. బాబా ఒక్కొక్క కార్యకర్తను విడివిడిగా ఆలింగనం చేసుకున్నారు. బాబాకు తమ వల్ల కలిగిన ఆశాభంగానికి వారు అక్షరాల ఏడ్చేశారు. బాబా తానిప్పుడు చెప్పిన విషయాన్ని మరొకసారి చెబుతూ ఆదర్శ్ ఖరేకి ఇలా సలహా ఇచ్చారు. నీ పనులన్నీ కోసం చేస్తున్నానన్న భావనతో చేస్తూ ఉండు. నీవు, నీ భార్య, పిల్లలు అందరూ బాబాకు చెందిన వారే. నీలో ఇటువంటి భావనే ఉండాలి. ఎందుకంటే నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. అలాగే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ సందర్భంలో బాబా ఆదర్శ్ ఖరేకు జన్మించిన ఆడవ శిశువుకు మీరా అని నామకరణం చేశారు. ఈ సమావేశం ఆ కార్యకర్తలపై అమోఘమైన ప్రభావం చూపించింది. ఉత్తరప్రదేశ్ లో బాబా కార్యానికి వారే క్రమక్రమంగా మూల స్తంభాలుగా నిలిచారు. ఈ విధంగా ఆధ్యాత్మిక ఆత్మహత్య దళం తయారైంది. వారి అహంకారానికి హరింపబడుతున్న అనుభవం కలిగింది. సమావేశం తర్వాత భగవాన్ దీన్ ప్రతాప్ సింగ్, శంభుదయాల్ నిగమ్, రఘునాథ్ ప్రసాద్ నిగమ్ ఇళ్లకు బాబా వెళ్లారు. వెంటనే ప్రజాదర్శన కార్యక్రమం ప్రారంభమైంది. కేశవ నిగమ్ మేనమామ అయిన భగవాన్ దీన్ బాబా దర్శన కార్యక్రమం గురించి చక్కటి ఏర్పాట్లు చేశాడు. మధ్యాహ్నం 12:40 బాబా ధనౌరీలోని ప్రజా సమూహానికి దిగువ సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను మీలో ఒకణ్ణి. నేను మీ స్థాయిలో ఉన్నాను. మీరు ఎటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. నేను చిన్న, పెద్ద, బీద, ధనిక, చదువుకున్న, చదువురాని వారందరిలోనూ ఉన్నాను. కానీ ఎవరైతే తాము ఉన్న స్థితిలోనే నన్ను ప్రేమిస్తారో అట్టివారు నన్ను నా నిజ స్థితిలో తెలుసుకొనగలరు. అందుచేత నన్ను ప్రేమించడానికి ప్రయత్నించండి. నన్ను మీ వానిగా చేసుకోండి. ఎందుకంటే మీరు స్వయంగా నా వారే కదా. చాలా ప్రదేశాల్లో చాలా మంది నా కొరకు వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. వారి కొరకు నేను ఇంకా బయలుదేరాలి. లేదంటే మరి కొంతసేపు నేను ఇక్కడే ఉండి మీకు స్వయంగా నా చేతులతో ప్రసాదం పంచేవాడిని. కాబట్టి ఇక్కడున్న మీరంతా నా ఆశీస్సులనే ప్రసాదంగా గ్రహించండి. ఉత్సవం ముగిసిన తర్వాత ఛానీ అనే గ్రామానికి బాబా బయలుదేరారు. బాబాను క్షణకాలం దర్శించేందుకు దారి పొడవున చాలా చోట్ల రోడ్డుపైనే జనం బారుడు తీరి నిల్చుని ఉన్నారు. అందువల్ల బాబా తరచూ ఆగుతూ వెళ్ళవలసి వచ్చింది. మధ్యాహ్నం 1:50 ముస్కారా అనే గ్రామంలో దర్శనం ఇచ్చేందుకు బాబా అక్కడి జూనియర్ స్కూల్ వద్ద ఆగారు. ఏర్పాటు చేసిన వేదిక మీద కాకుండా బాబా అక్కడ కూడా వినమ్రులై ధ్యానపైనే కూర్చున్నారు. రామ్ గోపాల్ దీక్షిత్ అనే ఉపాధ్యాయుని స్వాగత ఉపన్యాసం తర్వాత బాబా అక్కడ సమావేశమైన ప్రజా సమూహానికి ఈ దిగువ సందేశాన్ని ఇచ్చారు. మీ అందరి సుముఖంలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీలోని ప్రతి ఒక్కరిని నా వానిగా భావిస్తున్నాను. అలాగే మీలో ప్రతి ఒక్కరూ నన్ను మీ వానిగా చేసుకోవాలి. పేదవారికి నేను మూర్తీభవించిన పేదరికాన్ని, ధనికులకు నేను చక్రవర్తులకల్లా చక్రవర్తిని అయినప్పటికీ నన్ను ప్రేమించే వారికి మాత్రం నేను బానిసను.
మీరు నన్ను ప్రేమించగలిగితే నేను ఇక్కడికి రావడం సార్థకమైనట్లే. మీ అందరికీ నా ఆశీస్సులు. హమీర్పూర్ ప్రాంతమంతా మెహర్ బాబా ప్రేమాగ్ని జ్వాల రగిలించబడింది. ప్రతి చోట దైవీ ప్రేమికులు ఆ జ్వాలనే కాంక్షించేవారు. ఒక్కసారైనా ఆయన్ని దర్శిద్దామని ప్రజలు తప్పించారు. దానికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డారు. కానీ ఒక్కసారైనా ఆయన్ని దర్శించడం అన్నది అందరి భాగ్యంలోనూ నసీబ్లో లేదు. ప్రపంచంలో ఎన్నో కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ ఏ కొద్ది మందో అవతారం దివ్యత్వాన్ని చూడగలుగుతారు. అటువంటి ఆ కొద్ది మందిలో బహు కొద్ది మంది మాత్రమే ఆయనకు సర్వ సమర్పణ గావించి వినమ్రులై ఉంటారు. అలా అవతారుని పాదాలకు ప్రణమిల్లి వినమ్రులై ఆయన ఆశీస్సులు పొందిన వారిలో హమీర్పూర్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 3:45 బాబా ఛానీ గ్రామం చేరుకున్నారు. తమ కోసం సిద్ధం చేసిన కుర్చీలో కూర్చోకుండా బాబా ఈసారి కూడా అక్కడున్న ప్రభుత్వ డిస్పెన్సరీ వరండాలో కూర్చున్నారు. అక్కడి నుండే జన సమూహానికి దర్శనమిచ్చారు. ఛానీలో బాబా ఇచ్చిన సందేశం ఇలా ఉంది: భగవంతుని యందు బండరాతి లాంటి నిశ్చయమైన విశ్వాసం, జ్వాలలా వెలుగుతూ ఉండే ప్రేమ మీకు ఉన్నట్టు ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయలేదు. పొగడ్తలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. సంతోషం ఎగిరి గంతీయనీయదు, కష్టాలు కృంగదీయనీయు. కావున మీరంతా నన్ను ప్రేమించినట్లుగా ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు ఒక్కడే యథార్థమని నా ప్రేమలో మీరు గ్రహిస్తారు. తద్వారా ఊహాజనితమైనది, ఇంద్రియ గోచరమైనది అయిన ఈ మాయా జగత్తుకు అతీతంగా ఎదిగి బాబా ఒక్కరే నిజమని మీరు గ్రహిస్తారు. బాబా వచ్చే సమయానికి ఛానీ గ్రామంలో ప్రజలు చాలా మంది స్థానికంగా జరిగే సంతలో ఏర్పాటైన కుస్తీ పోటీని చూస్తున్నారు. మెహర్ బాబా ఊరిలోకి వచ్చారన్న వార్త తెలియగానే కుస్తీ పోటీలను ఆపివేసి ప్రతి ఒక్కరూ బాబా దర్శనానికి పరుగు పెట్టారు. బయలుదేరి వెళ్ళిపోదామని బాబా కారు ఎక్కి కూర్చున్న సమయానికి జనమంతా అక్కడికి చేరుకున్నారు. అందరూ ఒక క్రమ పద్ధతిలో కూర్చుంటే బాబా కారులోంచి బయటకు వచ్చేందుకు అంగీకరించారు. 5 నిమిషాల తర్వాత అంతా సర్దుకున్నారు. అప్పుడు ఆలస్యంగా వచ్చిన ప్రజా సమూహానికి దర్శనమిచ్చేందుకు బాబా కారు దిగి తిరిగి వేదికపైకి వెళ్లారు. జనం మనసారా బాబాకు జయ జయ ధ్వానాలు పలికారు. ఆ వెంటనే బాబా హమీర్పూర్ బయలుదేరారు. హమీర్పూర్లోని ప్రేమికులు బాబాకు అమితమైన భక్తి ప్రపత్తులతో స్వాగతం పలికి బస ఏర్పాటు చేసిన సర్కిట్ బాబాని తీసుకువెళ్లారు. మండల సభ్యుల్ని భవానీ ప్రసాద్ నిగం ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ మండల వారందరినీ ఎంతో ప్రేమతో ఆదరించారు. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 7 గంటలకు బాబా మండలితోనూ హమీర్పూర్ కార్యకర్తలతోనూ చర్చిస్తూ మెహర్జీకి ఇలా వివరించారు: వస్తు జగత్తులో అంటే మెటీరియల్ వరల్డ్ ప్రతి పైసా లెక్కలోకి వస్తుంది. సూక్ష్మ ప్రపంచంలో సబ్టిల్ వరల్డ్ ప్రతి ఔన్స్ శక్తి పరిగణింపబడుతుంది. మానసిక ప్రపంచంలో మెంటల్ వరల్డ్ లో ప్రతి ఆలోచన తరంగం లెక్కించబడుతుంది. స్థూల సూక్ష్మ మానసిక స్థితులకు ఆవల ఉన్న స్థితిలో బియాండ్ స్టేట్ భగవంతుడు ఒక్కడే పరిగణింపబడతాడు. దైవీ మానవుని పరిధిలో అంటే గాడ్ మ్యాన్ స్థితిలో సర్వము శూన్యంగాను, శూన్యమే సర్వంగాను పరిగణించబడుతుంది. భగవంతుడు నాలుక ద్వారా ఉచ్చరించే జపం, జిక్ర అంటే నామస్మరణ, మంత్రాలు, భక్తి గీతాలకు సంబంధించిన భాషను వినడు. మనస్సు యొక్క భాషను అంటే ధ్యానం, ఏకాగ్రత, దైవాన్ని గురించిన తలపులు ఇవేవి కూడా వినడు. భగవంతుడు వినేది ఒక్క హృదయ భాషనే అంటే ప్రేమ భాషనే వింటాడు. కాబట్టి భగవంతుడిని ప్రేమించి
ఈ జన్మలోనే స్వేచ్ఛను పొందండి. ఈ ప్రేమ వివిధ రకాలుగా వ్యక్తమై చివరికి భగవదైక్యతను సిద్ధింపజేస్తుంది. కులం, సాంప్రదాయం, హోదా అనే విచక్షణ లేకుండా సర్వ మానవాళి గురించి ప్రేమగా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమగా వ్యవహరించడం అనేది సాధారణ మానవుడు నిత్య జీవన కర్తవ్యాలని నిర్వర్తిస్తున్నప్పుడు కూడా దైవాన్ని ప్రేమించడానికి లభించిన చక్కని ఆచరణీయ మార్గం. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడనే భావంతో సర్వమానవాళిని ప్రేమించాలి. ఇప్పుడు ఈ మెసేజ్ కూడా చాలా ఉన్నతమైంది. ఈ 3 పేరాలు, మొదటి పేర అది తేజస్సు తెలియజేస్తుంది. రెండవ పేర మాత్రం మనందరికీ కూడా చాలా అతి ముఖ్యమైన పేర. భగవంతుడు నాలుక ద్వారా ఉచ్చరించే జపం, విక్ర అంటే నామస్మరణ, మంత్రాలు, భక్తి జీవితాలకు సంబంధించిన భాషను వినడు. మనం ఏమే చేస్తున్నాం, అది ఆయన విన్ననిసాడు. నామస్మరణాలు విండట, మంత్రాలు విండట, భక్తి గీతాలకు సంబంధించిన భాష వినడట. అలాగే మనసు అంటే ధ్యానం, ఏకాగ్రత, దైవాన్ని గురించిన తలపులు ఇవన్నీ కూడా వినడట. భగవంతుడు వినేది ఒక్క హృదయ భాషనే, అంటే ప్రేమ భాషనే వింటాడు అంటున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా ఆయనకి వినబడడం లేదన్నమాట. ఖచ్చితంగా తెలిసాడు ఆయన. జపం కానీ, నామస్మరణ కానీ, మంత్రాలు, భక్తిగీతాలకు సంబంధించిన భాష వినడు. మనం అదే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 50% అదే పని చేస్తున్నాం. అది ఆయనకి వినబడదు. అలాగే ధ్యానం, ఏకాగ్రత, దైవాన్ని గురించి తలపు కూడా వినడు. అతను వినేది ఒక్క హృదయ భాషనే, అంటే ప్రేమ భాషనే వింటాడు. ఇది మనకి, ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పటికి ఎవరో ఎన్నేళ్ళ నుంచి బాబా పోడులో ఉంటున్నాము, బాబా ప్రేమికుడిగా చలామణి అవుతున్నాము. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అవసరం ఉన్నది. మనం చేసినవన్నీ కూడా నామస్మరణ, మంత్రాలు, భక్తి గీతాలు, ఇది వెళ్ళలేదంత వరకు ఆయన ఎలా పెట్టాడు, ఈనాడు అన్న తర్వాత పెట్టాడు అంటాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, వినడు. మరి ధ్యానం, ఏకాగ్రత, దైవానికి ఇచ్చిన తలుపులు అవి కూడా వినడం అనేసాడు, వినడు. అతను వినేది హృదయ భాష, అంటే ప్రేమ భావనే, ప్రేమ భాషనే అంటారు. ప్రేమకి భాష ఉందా? జస్ట్ ప్రేమకి భాష ఉంటుందా అంటే ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరు ప్రేమకి భాష ఉంటుంది, ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? అతి ముఖ్యమైన విషయం చెప్తున్నారు, మాట్లాడతాగా. ఎవరు మాట్లాడుతున్నారు? నాకు తెలిసి రామప్పుడు గారి ఇంట్లో అనుకుంటున్నాను. రామప్పుడు గారి ఇంట్లో ఏమో అనుకుంటున్నాను నేను. లేదు మ్యూట్ లో పెట్టండి, అందరూ మ్యూట్ లో పెట్టండి, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. ఎవరెవరో మాటలు, ఏవేవో మాటలు, అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ దయచేసి మ్యూట్ లో పెట్టేయండి ప్లీజ్. జై బాబా, క్షమించాలి ఎలాగన్నందుకు. జై బాబా, జై బాబా. నామస్మరణ విండు, మంత్రాలు విండు, భక్తి గీతాలు వినడు. మనసు భాష అంటే ధ్యానం, ఏక, దైవాన్ని గురించి తలపులు అవి కూడా వినడు ఆయన. మరి ఏమిటి వింటాడండి అంటే
హృదయ భాషనే అంటే ప్రేమ భాషనే వింటాడు. లాంగ్వేజ్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ లవ్, LOL. మరి లాంగ్వేజ్ ఆఫ్ లవ్ మనకు తెలుసునా తెలీదా అంటే తెలుసు. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణ చెప్తారు చూడండి. ఒక ఇంట్లో తల్లి తండ్రి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు రోజు తల్లి తండ్రి పిల్లలు చాలా అన్యోన్యం గాను ఐక్యత గాను అన్ని వాళ్ళు చెప్పుకుంటూ అన్ని పనులు చేసుకుంటారు. సడన్ గా ఎవరో కొత్త వాళ్ళు అతిథులు వచ్చారు. ఆ అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు తల్లిదండ్రులు కూడా ఒక డిసిప్లిన్కి వచ్చేస్తారు. ఎలా డిసిప్లిన్కి? గట్టిగా మాట్లాడడం కానీ, లేదు వాళ్ళ మాటల్లో దూరడం కానీ ఇలాంటివేమి చేయరు. ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళతో చేయడం కానీ, లేదా చేతులతో సైగలు చేసుకోవడం కానీ, ఇవేమీ కాదంటే సైలెంట్ గా ఉంటారనమాట. ఒకసారి ఇలాగా ఏదైనా మాట్లాడాలి చెప్పాలి అంటే చాలా సైలెంట్ గా ఉంటారు. మరి వాళ్ళలో వాళ్ళకి వాళ్ళ ఆ ప్రవర్తన ఏమిటో దాని అర్థమైపోతుంది. ఎలాగర్థమవుతుంది? అక్కడ భాష లేదే. అంటే మెహర్ బాబాకి మనకి అటువంటి రిలేషన్ ఉండాలి. ఈ పాటలు పాడడం కానీ, నామస్మరణ చేయడం కానీ, ధ్యానం కానీ, ఏకాగ్రత కానీ, రకరకాల తలంపులు కానీ ఇదేమో ఉండడానికి లేదు. ఇంత క్లీన్ గా చెప్తున్నాడు ఈయన. 4732 పేజీలో కింద నుంచి మీద పేరాలు. ఇది అందరూ కూడా నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అంటే మీకు ఈ పనిముట్టే ఒక ఉదాహరణ. లెక్కలేని గీతాలు రాసి పాడింది ఇది. దానివల్ల ఏమిటి వస్తుంది? వినండి ఆయన. మన ఈ పనిముట్టుకి ఏమిటి వస్తుంది? ఏమీ లేదు. ఈ పనిముట్టు దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. మరి నామస్మరణ అది అంతే. ఎందుకు ఇలా అన్నారు బాబా? ఎందుకు వీటన్నిటి కూడా తోసిపుచ్చారు అంటే ఒక్కటే వాడు చెప్తారు మీకు. హృదయం లేనటువంటి ఏ పనైనా సరే అంటే హృదయంతో చెయ్యాల. హృదయంతో చేయని ఏ పనైనా సరే ఆయన వినడు. హార్ట్ఫుల్ ప్రేయర్ దానికి భాష ఉండదు. ఆ భాషే హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. అందుచేత ఈ పిల్లల పాటలు పాటిస్తున్నాము, విపరీతంగా క్యాసెట్స్ రిలీజ్ చేస్తున్నాము, లేదా సీడీలు రిలీజ్ చేస్తున్నాము, చాలా చాలా గొప్ప గొప్పగా చేసేస్తున్నాము అని అనుకున్న వాళ్ళంతా దయచేసి ఈ ఒక్క పేరాని సెల్లో పెట్టుకొని రోజు చదువుకోండి. కర్తవ్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడిని ప్రేమించి భగవంతుడిని ప్రేమించి ఈ జన్మలోనే చెడిపోదని అంటున్నారు ఆయన. మరో జన్మలు అవదు. ఈ జన్మే కంటిన్యూ అయిపోద్ది మనకి ఎంతవరకు చచ్చే వరకు. ఈ ప్రేమ వివిధ రకాలుగా వ్యక్తమై చివరికి భగవద్గీతను సిద్ధింపజేస్తుంది. చివరికి అట్ ది లాస్ట్ కులం, సాంప్రదాయం, హోదా అనే విచక్షణ లేకుండా సర్వ మానవాళి గురించి ప్రేమగా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమగా వ్యవహరించడం అనేది సాధారణ మానవుడు నిత్య జీవన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు కూడా దైవాన్ని ప్రేమించడానికి లభించిన చక్కని ఆచరణీయ మార్గం. మన కులానికి ప్రాధాన్యత ఇస్తాం, హోదాకి ప్రాధాన్యత ఇస్తాం, సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తాం, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాం. అంతేత మనకి బాబాను ప్రేమించడం మనకు సాధ్యం కాదు.
నిత్య జీవన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కూడా దైవాన్ని ప్రేమించడానికి లభించే చక్కని ఆచరణీయ మార్గం ఈ ప్రేమ మార్గం, ఈ 4,732 ఈ మెసేజ్. ఇది హమీర్పూర్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పారనుకున్నాం మనం కాదు, యావత్ ప్రపంచానికి చెప్పిందే. ఆయన ఏది చెప్పినా సర్వజనీయంగా చెప్తాడు. మనం వినకపోతే మనం చెడిపోతాం, ఆయనకేం నష్టం లేదు. అయితే ఒక్క విషయం మాత్రం మీకు చేసుకుంటాను, ఏమిటంటే ఇవన్నీ నామస్మరణ మంత్రాలు భక్తి గీతాలు వీటికి సంబంధించిన భాష వినడం అని అన్నాడని వెంటనే మనం మానివేయడానికి ప్రయత్నించడం కాదు. హృదయపూర్వకంగా వాటిని ప్రదర్శన కోసం కాకుండా, నొప్పు గొప్పలు పొందడం కోసం కాకుండా, హృదయంలో ఉన్న భగవంతుడికి వినిపించడం కోసం ఆ పని చెయ్యగలిగితే అది వింటాడు ఆయన. భగవంతుని కోసం చేస్తే నామస్మరణ ఆయన కోసం చేయాలి. ఒకవేళ గొంతు విక్కితే ఆయన కోసం విప్పాలి. అంతేగాని అందుకే అసలు కార్యకర్తల కన్నా ఎవరైతే కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు ముందు తెలుసుకోవాలా. పాటలకి ప్రాధాన్యత ఇవ్వకపోతే సెంట్రల్కి రారు అని ఒక సెక్రటరీ నాతో అన్నాడు. పాటల కోసం వస్తున్నారా జనం? మాటల కోసం వస్తున్నారా జనం? ప్రేమ కోసం వస్తున్నారా? ప్రేమ కోసం రావాలి, ప్రేమనే పొందాలి. ప్రేమ ఐక్యతలో తను తాను సర్వనాశనం చేసుకోవాలి. అందుచేత బాబా చెప్పిన మాటలు మనందరికీ కూడా, అసలు బాబా ఎప్పుడైతే నామస్మరణను భక్తి గీతాలకు సంబంధించిన భాష అన్నారో మరి బాబా కూడా చెడ్డ అయిపోతాడు. అలా చెడ్డ చేసుకున్నటువంటి వాడు పోతాడు. కానీ ఆయన మాటల్లో ఉన్న లోతులను తెలుసుకొని ముందుకు జాగ్రత్తగా వివరించగలిగితే వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం కాదు బాబాకి. పాటల కోసమే వస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మాటల కోసమే వస్తున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంది. నామస్మరణ కోసమే వస్తున్నాం అన్న వాళ్ళు నామస్మరణ కోసం చేస్తున్నాం, మనం ఒక 2 నిమిషాలు చేస్తాం. కానీ దానికోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానం, ఏకాగ్రత ఇవేవి కూడా మనకి కించిత్తు కూడా లబ్ధిని వనగొచ్చు. హృదయం, మన హృదయ భాష అంటే ఆంజనేయ స్వామి చేసేది. మన ప్రపంచానికి ఆంజనేయ స్వామి సామాన్యుడు కాడు. సంగీతంలో ఆయన్ని మించిన వాడు లేడు. హనుమాన్, భక్త హనుమాన్. గానంలో ఆయనకి మించిన వాడు లేడు. అటువంటి హనుమంతుడు శ్రీరాముని పాదాల దగ్గర తల వంచుకొని ఆయన యొక్క ప్రేమ కోసం, ఆయన యొక్క కరుణ కోసం తల దించుకొని ఇలా ఉంటాడు. హనుమా అని సీతమ్మ వారు, రాములు వారు పిలిస్తే గాని ఆయన జవాబు చెప్పే పరిస్థితి ఉండేది కాదు. హృదయ కుహరంలో ఉంచుకున్నటువంటి రామ లక్ష్మణ సీత, ఆ 3 కూడా ఆయన కళ్ళ నుండి ఎప్పుడు కూడా బయటికి కనబడుతుంది. అది భక్తి, వ్యక్తి యొక్క పరాకాష్ఠ స్థితి అయిన ప్రేమ. ఇది చాలా ఉన్నతమైనది, మనకు అక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా దీని గురించి మీకు చెప్తా ఉన్నా మీకు నచ్చవు, పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను నేను, మీకు నచ్చవు. మెహరాబాద్ లో స్టేజ్ మీద పాడడానికి ఎవరికి ఇక్కడ అవకాశం ఉండదు, కేవలం బాబా మాటలు మాత్రమే ఉంటాయి అని ఒక ప్రకటన చేయమండి. మెహరాబాద్ వాడు అవుతాడు, చూస్తాను నేను. మీరు చెప్పండి, వెళ్తారా?
స్టేజ్ మీద పాటకు అవకాశం ఇవ్వమంటే ఎవరు మనం బతుకుతుందే దానికోసం. గారడీ వాడు ఆ గారడీ రోడ్డు మీద చేస్తూ బ్రతుకుతూ చూసుకుంటాడు. ట్రైన్లో పాటలు పాడేవాళ్ళు ఆ పాటలు పాడుతూ బ్రతుకు తెరువు చేసుకుంటాడు. మన అందరికీ బ్రతుకు తెరువులు ఆల్రెడీ కల్పించాడు ఆయన. బ్రతుకు తెరువు అంటే సామాన్యంగా కాదు, కోటీశ్వరులు ఉన్నారు, బాబా ప్రేమికులు, లక్షాధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద మేళలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ మాటకి నచ్చరు. ఎన్ని ఉన్నా పొగట్ట కావాలా, పొగట్ట లేకపోతే ఇది బతకలేడు, పొగడాలా. చివరికి తల్లి తండ్రి కూడా ఈ రోజుల్లో బిడ్డల్ని పొగుడుకొని వాళ్ళు చెప్పని చేయించుకుంటున్నారు. లేదా ఏదో ఒక టెస్ట్ డబ్బులో లేకపోతే ఇంకొక మేవాయో పెడుతూ చేయించుకుంటున్నారు. కానీ అంత దిగజారిపోయింది ప్రపంచ ప్రేమ నుండి. అందుకే ఈయన ప్రేమకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ఈయన ప్రేమ దిగజారిపై అడుగట్టిపోయింది. అందుచేత బాబా వాటికి ప్రాధాన్యత ఇవ్వను వెన్ను అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు ప్రేమతో నేను చెప్పేది ఒకే ఒకటి. ఇది విన్న తర్వాత మనం మామూలుగా ఉంటే అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్క అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వెయ్యలేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రశంసలు ప్రజల నుండి లేదా బాబా ప్రేమికుల నుండి పొందిన ఒక్క అడుగు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెయ్యలేదు. మరి కష్టం ఏమిటి? నీ హృదయంలో నేనున్నానన్నాడు బాబా. జ్ఞాపకం ఉంచుకోండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే ఏం చేయాలో తెలుస్తుంది. మీ అందరి హృదయాల్లో నేనున్నాను, కానీ నా సనాతనమైనటువంటి అలవాటు ఏమిటంటే అక్కడ నిద్రపోతూ ఉంటాను. మరి ఆ హృదయంలోనే ప్రేమ కొలను కూడా పెట్టాడు మనకి, అది కూడా చెప్పాడు ఆయన. అక్కడ ఆయన నిద్రపోతుంటాడు, అక్కడ ప్రేమ కొలను ఉంది. మనం ఆయన్ని ఆ నిద్ర నుండి లేపాలి. ఎలా లేపుతాం? నిద్రలో ఉంటున్నాను, నన్ను మీరు లేపాలి. మరి ఎలా లేపగలం అంటే మన హృదయంతో మనం ఆయన హృదయంతో సంబంధం పెట్టుకోవాలి. ఆయన హృదయం మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు. బాబా ప్రభు నా హృదయంలో నేను నిద్రపోతున్నావు అని చెప్పావు. నా హృదయంలో ఉన్నావో లేదో నాకు తెలియదు అన్నావు. నీ హృదయంలో ఉంటాను కానీ నిద్రపోతూ ఉంటాను. మరి నేను నిద్ర లేపాలి. నేను ఏ విధంగా లేపగలను? నాకున్న మార్గాలు ఏమన్నాయా? నువ్వేమైనా తెలియజేస్తావా? అంతటి ప్రాప్తం నాకు లేదు. కాబట్టి నేనేం చేస్తాను? నీ నామస్మరణ చేసుకుంటాను. నా హృదయంలో నిరంతరం నీ నామస్మరణ చేస్తూ ఉంటాను. ఆ నామస్మరణ చేస్తూ ఉంటే, నా నామస్మరణ నీకు వినబడితే దయచేసి కొంచెం మేలుకుంటే ఆ హృదయంలో నువ్వు ఏ ప్రేమ కొలనైతే ఉంచావో అందులో ఒక చుక్కైనా సేవించే భాగ్యం నాకు కలుగుతుంది అని హృదయ స్మరణతో, అంతర్గత హృదయ స్మరణతో బాబాకు దగ్గరికి కావాలి ప్రతి బాబా ప్రేమికురాలు. ఇది అసాధ్యం మాత్రం కాదు, సాధ్యమే. ఇది బయటకు చెప్పుకోవాల్సింది కాదు, ఎవరికి వాళ్ళు లోపల చేయవలసింది. చేస్తే హనుమంతుడు ఆ గంధమాదన పర్వతం మీద ప్రపంచానికి వినబడేటట్టు రామనామం చేసేవాడు. కానీ తనకు తాను హృదయంలో శ్రీరామచంద్రుడి దర్శిస్తూ అసలు ఎంతటి మౌనం పాటించేవాడు అంటే అంతటి పాటించేవాడు. ఇవన్నీ మహారహస్యాలు.
ఆధ్యాత్మిక మార్గంలో మనలాంటి నూతన మానవాళికి, అంటే కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా అవసరం. జరిగిన దాని గురించి మీరు ఆలోచించద్దు. నేను మొదటి కూడా చెప్తున్నాను, జరిగిపోయింది కాలం, దీని గురించి ఆలోచించకండి. ముందే చేద్దాం, ఎలా ఉందా ఉందా ప్రధానమైన విషయం. అయితే ఇప్పుడు మీరు చేసినవన్నీ మాని ప్రాధాన్యత ఇవ్వవలసింది దేనికి అంటే హృదయ భాషకి, హృదయానుగతమైన ప్రార్థనకి. అసలు శబ్దం లేని ప్రార్థన, శబ్దం లేనట్టుగా నామస్మరణ చేయాలి, శబ్దం లేకుండా ఆయన్ని ఆరాధించాలి. అది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం ఆయన్ని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. అందుకే ఏమన్నారైనా ఈ జన్మలోనే స్వేచ్ఛను పొందమంటున్నాడు. వివిధ రకాలుగా వ్యక్తమైనటువంటి ప్రేమ భగవదైక్యతని సిద్ధింపజేస్తుంది అన్నాడు. వేటికే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రేమగా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమగా వ్యవహరించమంటున్నాడు. ప్రేమగా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమగా వ్యవహరించమన్నాడు. ఇది దైవాన్ని ప్రేమించడానికి చక్కటి మార్గం, ఆచరణీయ మార్గం అన్నాడు ఆయన. దీని చుల్లరా టైం ఈజ్ వెరీ షార్ట్. అందుచేత మీరు ప్రేమతో ఈ విషయాలను అవగాహన చేసుకొని సాధ్యమైనంత వరకు హృదయానుగతంగా బాబాను ప్రేమించడానికి, బాబాతో ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు నుంచి. జై బాబా. ముందుకెళ్ళినా ముందు చేయబోయే విశ్వకార్యాన్ని మండలి సహాయంతో చేస్తానని బాబా ధనవరిలో ఏర్పాటు చేసిన ముఖ్యుల దర్బార్లో చెప్పడం జరిగింది. మండలి సభ్యుడు కావడానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఎవరు మండలి సభ్యులుగా ఉన్నారు అని ఏరిచ్చి బాబాని అడిగారు. బాబా ఇలా సమాధానం ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా నాతో ఉంటూ నా నుండి ఏమీ కోరిన వారు నా మండలి అని నేనంటాను. ప్రస్తుతం శత్రుఘ్న కుమార్ మండలిలో ఉన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరి సాన్నిహిత్యాన్ని నేను ఆస్వాదిస్తానో వారిని నేను మండలి అని అంటాను. ఉదాహరణకు నేను పొగ తాగాను అనుకోండి, నా సన్నిహితులైన వారితో కలిసుండి అలా పొగ త్రాగడంలో నాకు 100% సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే అటువంటి సన్నిహితత్వం ఉన్న సన్నిహితులే నా మండలి. మండలికి చక్కటి క్లారిఫికేషన్ బాబా ఇచ్చాడు. మరి ప్రేమికుడికి ముందు మనం చెప్పుకున్నదే, ప్రేమికుడికి హృదయానుగతమైనటువంటి ప్రేమ సంబంధం బాబాతో పెట్టుకోవాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అందరూ కూడా ఆధ్యానుగతమైన సంబంధం మనకు ఉండాలి. విషయాన్ని కొనసాగిస్తూ బాబా ఇంతవరకు నాతో అతి సన్నిహితంగా ఉండి ఇప్పుడు కూడా నా కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సన్నద్ధులై ఉన్నవారే నా మండలి. మండలి సభ్యుడు తన ప్రాణాలని నాకు అర్పిస్తాడు. నేను చెప్పింది వింటాడు, విధేయతతో సంసిద్ధులై ఉంటాడు. తన నుండి ఎటువంటి మెప్పును కాంక్షించడు, ఫలితాన్ని గురించి పట్టించుకోడు. తను నాశనమైన లేక అభ్యుదయ పథంలోకి వెళ్ళినా ఏమీ పట్టించుకోడు. నా సంతోషమే తన సంతోషం అనుకుంటాడు. ఇంతేకాదు, అటువంటి ఏ వ్యక్తి సాన్నిహిత్యాన్నైతే నేను కూడా అనుభూతి చెందుతానో అలాంటి వాడే నా మండలి సభ్యుడు అని వివరించారు. ఒక వ్యక్తి నీతో సంబంధం కలిగి ఉన్నాడు అనుకుందాం. అది 1 సంవత్సరం కావచ్చు, లేదా 30 సంవత్సరములు కావచ్చు. అతడు నీతో సన్నిహితంగా ఉన్నట్లుగా తనకు తాను భావిస్తూ తాను మండలిలో ఒకనిగా చెప్పుకునే హక్కు అతనికి ఉంటుందా అని బాబాను ఏరిచి అడిగారు. నేను అటువంటి వ్యక్తితో చనువుగా ఉన్నట్లు నీకు అనిపిస్తే అలాంటి హక్కు అతనికి ఉన్నట్లు చెప్పొచ్చు. ఉదాహరణకు డెహ్రాడూన్లోని ఎల్చా మిస్త్రీ విషయం తీసుకో. నేను అతనితో చాలా సన్నిహితంగా ఉంటాను, కానీ అతడు నా కొరకు
సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడకపోతే నా మండలిలో అతడు లేనట్లే అని వివరించారు బాబా. ఇంతకంటే స్పష్టమైన నిర్వచనం కావాలని ఏరిచి బాబాని అడిగాడు. ఎవరినైతే బాబా తన మండలిలో ఉన్నారని అనుకుంటారో వాళ్లే మండలి సభ్యులు, అంతేగాని ఎవరికి తాను మండలిలో ఒకరిని అనుకునే హక్కు లేదు అని ఏరిచి చెప్పాడు. ఆ భావన రెండు వైపులా ఉండాలి అని బాబా సూచించారు. హరీష్ చంద్ర కొచ్చర్ని చూసి బాబా, నీవు మండలిలో ఉన్నావా అని అడిగారు. దానికి తాను బాబాతో ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందని చెప్పాడు. వెంటనే బాబా, అది నిజమే, నాకు కూడా నీతో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. మరి నా కోసం ఇష్టపూర్వకంగా సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. నేను చెప్పింది వెనకంజ వేయకుండా చేయడానికి ఏ రోజైనా సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీ కూతురు రాజ్ గొంతు కోసేయమని నేను అడిగితే నీవు చేయగలవా అని బాబా అడగగానే, కొచ్చర్ అలాగే చేస్తాను అని చెప్పాడు. అలా అయితే నీవు నా మండలిలో ఉన్నట్లే అని బాబా అతనికి హామీ ఇచ్చారు. తనువు రెండు వైపులా తప్పక ఉండాల్సిందే. ఒకవైపున నేను ఆ సభ్యుడిని మండలిలో ఒకనిగా అంగీకరించి తీరాలి, మండలి వైపు నుండి నిజాయితీగా ఉండడం అవసరం అని చెబుతూ బాబా విషయాన్ని ముగించారు. హమీర్పూర్ లో ప్రత్యేకంగా అలంకరించిన షామియానాలో ఉదయం 8 గంటలకు దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. 9:20 బాబా దివ్య సందేశాన్ని డిక్టేట్ చేశారు. మనమంతా ఒక్కటే, ధనికులు, పేదలు, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అంతా ఒక్కటే. మనందరిలో సమానంగా ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. భగవంతునితో మనం ఒకటైన విషయాన్ని తెలుసుకునేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం భగవంతుని ప్రేమించడమే. భగవంతుడు నాలుక ద్వారా ఉచ్చరించే జపాలు, మంత్రాలు, భక్తి గీతాలు మొదలైన వాటిని పట్టించుకోడు. మనసు ద్వారా జరిగే ధ్యానం, ఏకాగ్రత, భగవంతుని తలపులు కూడా వినడు. అతడు వినేది కేవలం హృదయ భాషనే, అదే ప్రేమ భాష. ఈ ప్రేమకు ఆడంబరాలు, పూజాధికాలు అవసరం లేదు. ప్రీతముణ్ణి మౌనంగా ఆరాధిస్తే చాలు. భగవంతునికి సంబంధించిన అంశాల్లో అనంతమైన నిజాయితీ అంటే ఇన్ఫినిట్ ఆనెస్టీ ఒకటి. అందువల్ల లేశ మాత్రమైన కపటం మనలో ప్రవేశించిన అది భగవంతుడి నుండి మనల్ని దూరం చేస్తుంది. మీ మధ్య ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ నా ఆశీస్సులు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వేల కొలది ప్రజలు బాబా దర్శనం కోసం హమీర్పూర్ వచ్చారు. ఇతర ప్రదేశాల్లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా కార్యక్రమం ముగిసే వరకు భజన గీతాలను పాడుతూనే ఉన్నారు. ఈ బృందంతో పాటు అమర్దాన్, వామన్ రావు అనే 2 గాయకులు పర్యటిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన మధ్యాహ్నం వరకు దర్శన కార్యక్రమం జరిగింది. తర్వాత కేశవ్ నిగం, భవానీ ప్రసాద్, పుకార్, రాయ్ సాహెబ్ రమాశంకర్ ఇళ్లను బాబా దర్శించారు. అలాగే మరికొంతమంది సన్నిహితుల ఇళ్లకు కూడా వెళ్ళారు. కేశవ్ నిగం భార్య సుధాదేవిని, నీకు ఏమి కావాలి అని బాబా అడిగారు. బాబా, నీవు మాకు లభించాక సర్వము లభించినట్లే కదా, ఇక నాకేమీ అక్కర్లేదు అని జవాబిచ్చింది. పుకార్ తల్లిని, పుకార్ ఎలా ఉన్నాడు అని బాబా ప్రశ్నించారు. అది నీకే తెలుసు అని బాబా ఆమె బదిలిచ్చింది. అతని చేత కాయ కష్టం చేయించి మనిషి సన్నబడేలా చేస్తాను అని బాబా హాస్యమాడారు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి బాబా, పుకార్ నీవాడు అని అన్నది. పుకార్ భార్యకు నెలల నుండి ఏ క్షణమైనా ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. బాబా ఆమెకు అభిమిస్తూ, నీ కలగబోయే బిడ్డ చాలా మంచి ఆత్మ అయి ఉండాలని దీవిస్తున్నాను, దేని గురించి ఆందోళన చెందకు
అని చెప్పారు. అలాగే తనని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోమని మరొకసారి చెబుతూ బాబా ఆమెకు ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చారు. హమీర్పూర్లో పుకార్ నడుపుతున్న పిండి మిల్లును కూడా బాబా వెళ్లి చూశారు. స్వయంగా తన చేతులతో గింజల్ని మిల్లులో వేశారు. హమీర్పూర్ లో కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా ఇంగోట బయలుదేరారు. అక్కడ దర్శన కార్యక్రమం కోసం లక్ష్మీచంద్ పాలీవాల్ అతని సోదరుడు సిక్కారాం పాలీవాల్ ఏర్పాట్లు చేశారు. వారికి భవానీ ప్రసాద్ అతని తమ్ముడు బింద్రా ప్రసాద్ సహాయపడ్డారు. బాబా ఇంగోటా చేరిన వెంటనే దర్శనం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంగోటాలో సమావేశమైన జన సమూహానికి బాబా మధ్యాహ్నం 3:45 వరకు దిగువ సందేశాన్ని డిక్టేట్ చేయించారు. ఆది లేని ఆది నుండి అంటే అనాది, అంతం లేని అంతం వరకు మనమంతా ఒక్కటే. గతంలో అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటున్నాం, ఇక ముందు కూడా అలాగే ఉండబోతాం. నేను మీ అందరిలో ఉన్నాను. నేను బేదను, ధనికుడను, స్త్రీని, పురుషుణ్ణి, చిన్నవాణ్ణి, పెద్దవాణ్ణి. కానీ నన్ను ప్రేమించే వారికి నేను ఏకైక సత్యాన్ని, ఒకే ఒక్కడిని. నన్ను ప్రేమించేందుకు, మీ ప్రేమ ద్వారా నన్ను మీ బానిసగా చేసుకునేందుకు నేను మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంగోటాలో వందల సంఖ్యలో స్త్రీలు, పురుషులు, పిల్లలు బాబాను దర్శించుకున్నారు. తర్వాత బాబా బింద్రా ప్రసాద్ ఇంటికి వెళ్ళారు. జనం మధ్య నుండి బాబా కూర్చున్న కారు మెల్లగా వెళుతుంటే పైనుండి పూలవర్షం కురిసినట్టుగా జనం పూలి చల్లారు. ఆ రాత్రి పాలీవాలా ఇంట్లో బాబా బస చేశారు. అక్కడ బాబాకి వినోదం కలిగించేందుకు కరసాం ప్రదర్శన జరిగింది. మర్నాడు ఫిబ్రవరి 9వ తేదీన చాలా పెందలకడే బాబా మహోబాకి బయలుదేరారు. దారిలో పుకార్ అత్తామామలుండే పన్వారి అనే చోట దర్శనమిచ్చారు. ఈ ఉదంతాన్ని కిషన్ సింగ్ ఇలా గుర్తు చేసుకున్నాడు. భజన కీర్తనలు గానం చేసే ఆ గాయకులు చేతాళములు పట్టుకుని వాయిస్తూ ప్రేమ ఆరాధనలు ఉప్పొంగగా వారు గానం చేసే తీరు ఎన్నటికీ మరువలేనిది. బాబాను చూడగానే వాయిద్యాలను వాయిస్తూ నృత్యం చేస్తూ తన్మయత్వంతో వారి శరీరంలోని ప్రతి అవయవం పులకించిపోయిందా అన్నట్లు ఉంది. పన్వారి నుండి బాబా మహోబా గ్రామానికి బయలుదేరారు. అక్కడ దర్శన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను గయాప్రసాద్ సోదరుడు రామ్ సేవక్ ఖరే చూసుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాబా రామ్ ప్రసాద్ నౌరంగాలో బాబా మందిరాన్ని నిర్మించాలన్న తన అభిమతాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, నా మందిరం నీ హృదయంలోనే ఉంది, ఈ విషయం గుర్తుపెట్టుకో అని అతనికి సలహా ఇచ్చారు. జవాబుగా రామ్ ప్రసాద్, ఇక్కడ పదిలంగా ఉంచేందుకు మందిరాన్ని నిర్మిస్తాం. నీ రాకకు అది గుర్తుగా ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మా హృదయాల్లో నిన్ను నిరంతరం నిలుపుకుంటాం బాబా. నీ గుర్తుగా ఒక మాధ్యమం ఉండాలని కోరుకుంటున్నాం అని అన్నాడు. బాబా అతని ప్రార్థనను మన్నించి పునాది కోసం రామ్ ప్రసాద్ ఇచ్చిన ఒక రాతిని తన చేతితో స్పృశించారు. ఆ విధంగా ఒకప్పుడు బాబాకు వ్యతిరేకత అత్యధికంగా ఉన్న నౌరంగాలో మెహర్ధామ్ అనే మందిరం నిర్మితమైంది. వాస్తవానికి అక్కడున్న సన్నిహిత బాబా ప్రేమికుల గుండెల్లో స్రవించే రక్తంతో ఆర్ద్రమై ఆ మందిరం మెహర్ధామ్గా రూపుదిద్దుకుంది. బాబా విశ్వకార్యం కోసం వారు చేయని సేవంటూ లేదు. బాబు రాంప్రసాద్ సోదరుడు నర్సింగ్ దాస్ రాంప్రసాద్ బాబా కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అతడు గావించిన ఈ అధిక శ్రమ కారణంగా జబ్బుపడి బాబా వచ్చిన వెళ్ళిన కొద్ది కాలానికే మరణించాడు. కానీ బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుదిశ్వాస విడిచిన అతడెంతో ధన్యుడు. ఒక తనకు మహోబాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ను బాబా సేవకే అంకితం చేశాడు. బాబా సేవలో ఒక పత్రికను ప్రారంభించాలని పుకార్ వాంఛించాడు. అందుకోసం బాబా ఒక కమిటీని నియమిస్తూ దానికి లక్ష్మీకాంత్ పాలీవాల్ను చైర్మన్ గాను,
కేశవ్ పుకార్, శ్రీపత్ సహాయ్, భవానీ ప్రసాద్, దయాప్రసాద్ సభ్యులుగాను నియమించారు. అలా కొన్ని నెలల తర్వాత మెహర్ పుకార్ అంటే మెహర్ కాల్, మెహరుని పిలుపు అనే పేరుతో హిందీ పత్రిక వెలువడడం మొదలైంది. మహోబాలో దర్శన కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా కాబ్రాయి అనే గ్రామం వెళ్లారు. గౌహరిలో ఉన్న అఖండ్ జూనియర్ కళాశాల హై స్కూలులో సాయంత్రం 5 గంటలకు బాబా దర్శనమిచ్చారు. రుద్రప్రతాప్ అనే ఉపాధ్యాయుడు స్వాగతోపన్యాసాన్ని ఇచ్చాడు. బాబా దిగువ సందేశాన్ని డిక్టేట్ చేయించారు. అన్ని విధాలా పూర్తిగా పెరిగి పూర్తి చైతన్యంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లవానిలా కోరికలు లేకుండా, కామచింతన లేకుండా ఉంటే అట్టి వ్యక్తి భగవంతుడికి దగ్గర అవుతాడు. పిల్లల మధ్యలో ఉన్నప్పుడు నేను కూడా ఒక చిన్న పిల్లవానిలా అనుభూతి పొందుతాను. అదే బాగా డబ్బుండి నేను పేదల నడుమ ఉన్నప్పుడు నాకంటే పేదవాడు ఇంకెవరూ లేరని అనుభూతి చెందుతాను. అదే బాగా డబ్బుండి పలుకుబడి ఉన్న సంపన్నుల మధ్య ఉన్నప్పుడు నేనందరికీ చక్రవర్తిని అనుభూతిని పొందుతాను. విద్యార్థులైన మీకు 2 విషయాలు అవసరం: నిజాయితీ, నమ్రత. నమ్రత అంటే తెచ్చి పెట్టుకున్న వినయం అని నా అర్థం కాదు. గొప్పదనాన్ని నలు దిశలా వ్యాప్తి చేసే సహజమైన అణుకువను నేను నమ్రత అంటాను. అంచేత ఈ మాత్రం మీరు గ్రహించినట్టయితే మీ మధ్యకు నేను వచ్చిన ప్రయోజనం సిద్ధించినట్లే. మీ అందరికీ నా ఆశీస్సులు. జై బాబా. ఇక్కడతో ఈ రోజు కార్యక్రమం అయింది. జై బాబా, జై బాబా, జై బాబా. అందరికీ